ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవునితో మీ సహవాసం ఎలా ఉంది? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ఈరోజు ఒక్కరోజు చేయకపోతే ఏం కాదులే, రేపు చేసుకుందాం, ఈ ఒక్కరోజు పడుకుంటాను, ఈ ఒక్కరోజుకి ఏం కాదులే అని అనుకుంటున్నారా? అయితే జాగ్రత్త, అపవాదికి ఎక్కడ స్థానం ఇవ్వద్దు, ఎక్కడ కూడా కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వద్దు. ఈరోజు ఎంతోమంది అలా ఒక్కరోజు చేయకపోతే ఏం కాదులే, రేపు చేసుకుందామని అనుకుంటూ రోజుల తరబడి నెలల తరబడి అలానే దేవునితో సహవాసం లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత తెలుసుకున్న తర్వాత కూడా దేవుని దగ్గరికి వెళ్ళకుండా అలానే ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? గిల్టీ ఫీలింగ్తో నేను తప్పు చేశాను, దేవుడి దగ్గరికి నేను ఎలా వెళ్ళి అడుగుతాను, నేను ఎలా ప్రార్థన చేస్తాను, దేవుడికి నా మొహం ఎలా చూపించాలి అని ఆ బాధతో వారిలో వారే బాధపడిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే మీరు మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళడానికి ఎందుకు మనకు అంత బాధ? ఆ రోజు తప్పిపోయిన కుమారుని కోసం మా తండ్రి ఎలా అయితే ఎదురు చూశారో, ఈరోజు మీకోసం కూడా మన పరమ తండ్రి అయిన దేవుడు మన కోసం మనం తెలుసుకొని దేవుడి దగ్గరికి మనం వెళ్తామని మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళడానికి ఎందుకంత ఓవర్థింక్ చేస్తున్నారు? అనవసరంగా ఆలోచిస్తున్నారు. వెళ్ళండి దేవుడి దగ్గరికి, మాట్లాడండి దేవునితో సహవాసం చేయండి. ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడండి. అపవాదికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటూ దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ మెలకువగా ఉండి ప్రార్థించండి. దేవుడు మీకు తోడై ఉండి నడిపించి స్థిరపరచునుగాక. ఆమేన్.